హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల ఉదయాన్నే లేచి దేవుడి గుడిలోకి పూజ చేసుకుంటూ బయటికి హారతి తీసుకుని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి ఇలా వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ నాగమ్మ అనుకుంటూ ఉంటుంది. హారతి పళ్ళెని తీసుకొని వచ్చి పెద్దత్తయ్య హారతి తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న వెన్నెలని చూస్తూ ఉండిపోతుంది. ఏంటి అత్తయ్య అలా చూస్తున్నారు, మీకే చెబుతున్నది హారతి తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న నాగమ్మ మాత్రం ఆడుతున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం ఈ జీవితమే ఒక నాటకం, ఆ నాటకంలోనే మనం బ్రతుకుతున్నాము. మీరు ఆడే నాటకమే, నేను ఆడేది నాటకమే, కానీ మన జీవితాలు ఒకే విధంగా పోతున్నాయి చూసారా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ అయితే చాలా కోపంగా వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం అవును, మన జీవితాలే నాటకాల రూపంలోకి వెళ్ళిపోతున్నాయి, వాటికి అనుగుణంగా వెళ్ళిపోవడం అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ మాత్రం ఏంటి రాత్ర నాటకం ఆడాం, ఏదో పెద్ద ఎవరనికి ఏదో చేసేసినట్టుగా గట్టి గట్టి అరుపులు అరుస్తూ ఏవో మాటలు చెప్పావు కదా, ఇప్పుడేమో ఇలా ఉదయాన్నే లేచి పూజ చేసుకొని వచ్చావు, నాకేంటో అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం సాంప్రదాయబద్ధంగా పూజ చేసుకొని వచ్చి హారతి తీసుకో అంటే ఈ మాటలన్నీ అంటున్నావు ఏంటి అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాగమ్మ మాత్రం నువ్వు చేసేది పనులే అలా ఉన్నాయి మరి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం మీరు అవునన్నా కాదన్నా, నేను అవునన్నా కాదన్నా సరే ఇప్పుడు నా మెడలో ఒక తాళి పడింది కదా, అది ఆయనే ఉన్నారు, ఆయనే కట్టారు కదా, ఇప్పుడు నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతనే నా భర్త అవుతాడు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది.